పోలీస్ జీపులు వేసుకొని సీఐలు ఎస్ఐలు అందరూ వచ్చి నువ్వు నీ మీద ఇంకో కేసు ఉంది. అరే అన్ని కేసులు అయిపోయినాయి కదంటే లేదు ఇంకా 3 కేసులు ఉన్నాయి. మరి ఎఫ్ఐఆర్ అంటే మేము ఇయ్యాం, బయట పోయి తెచ్చుకో. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఆటవికి న్యాయం కాదా? అంటే రేవంత్ రెడ్డి పాలనలో ఎఫ్ఐఆర్లు కూడా సీక్రెట్ ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఈ సీక్రెట్ ఎఫ్ఐఆర్ల వ్యవహారం ఏంటి? ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది, అది ఎవరికి తెలియదు. బాధితుడు ఉంటాడు కానీ నిందితుడి పేరు రాయరు, సెక్షన్లు తెలివాయి. ఎప్పుడైతే నిందితుడిని పోలీసు వాళ్ళు ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వస్తున్నాడో మళ్ళీ పోయి గబ్బున పట్టుకుంటారు. పట్టుకొని మళ్ళీ తీసుకుపోయి నీ మీద 100 కేసులు ఉన్నాయి, నడు మళ్ళీ జైలుకో, మళ్ళీ జైలుకో, మళ్ళీ జైలుకో, మళ్ళీ జైలుకో. సెక్షన్ 35(3) BNSS ప్రకారం 7 సంవత్సరాల శిక్ష ఉన్న ఏ కేసు అయినా కూడా, 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్న ఏ కేసులో అయినా కూడా బెయిల్ ఇవ్వాలి, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద వ్యవస్థీకృత నేరం సెక్షన్ 111 BNS అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసు పెట్టడం, రేవతి అనే జర్నలిస్ట్ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసు పెట్టడం మాత్రం రేవంత్ రెడ్డికే చెల్లు. దయచేసి తెలంగాణపై గుర్తించాలి. ఈరోజు దిలీప్ కొనతం, రోజు కేటీఆర్ గారికి అవుతున్నది, రేపు దిలీప్ కొనతం అవుతుంది, 3 రోజు రేవతికి అవుతుంది, ఇంకొక రోజు మన్య క్రిషాంక్ అవుతుంది, ఇంకో రోజు మీ ఇంటి దగ్గర కూడా రేవంత్ రెడ్డి వస్తాడు. వచ్చి డోరు బలగొట్టి మనం తీసుకొని పోతాడు. వాట్సాప్లో స్టేటస్ పెట్టినా, ఇది పెట్టినా, అది పెట్టినా చేస్తారు. ఏం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు ఫోన్ చేస్తున్నారు, నీ మీద 111 BNS కేసు పెడతామంటారు. ఎంత అన్యాయం ఇది!